హాయ్ అండి. స్విట్జర్లాండ్లో ఈరోజు మాది లాస్ట్ డే. సో ఈరోజు మేము జర్మాత్కి వెళ్తున్నాము. జర్మాత్ అన్నది వింటర్కి చాలా ఫేమస్. జర్మాత్కి జనరల్గా ట్రైన్లో వెళ్తారు. సో మేము ఎక్కిన ట్రైన్ వచ్చేసి విస్ప్ నుంచి జర్మాత్కి తీసుకున్నాం ట్రైన్. ఇది స్విస్ పాస్లోనే ఇంక్లూడ్ అవుతుంది. దీనికి మనం టికెట్ ఏం కొననవసరం లేదు. సో ఇది కాకుండా గ్లేషియర్ ఎక్స్ప్రెస్ అని ఉంటుంది. సో గ్లేషియర్ ఎక్స్ప్రెస్ అనే ట్రైన్ ఎట్లా అంటే పెద్ద పెద్ద గ్లాసెస్ ఉంటుంది, పనోరమిక్ వ్యూ ఉంటుంది అన్నమాట. సో అది చాలా కాస్ట్లీ. సో నా ఒపీనియన్ ఏంటంటే అంత అమౌంట్ పెట్టి మనము గ్లేషియర్ ఎక్స్ప్రెస్కి వెళ్ళనవసరం లేదు. అది స్విస్ పాస్లో ఇంక్లూడ్ అవ్వదు, మనం ఎక్స్ట్రా పే చేయాలి. అది మేము ఎక్కిన ట్రైన్ అనుకో, సో ఇది ఫ్రీ, మనకి స్విస్ పాస్లో ఇంక్లూడ్ అవుతుంది. మీకు ఈ వీడియో స్టార్టింగ్లో చూపించినాను కదా ట్రైన్. సో ఈ ట్రైన్కి కూడా పెద్ద పెద్ద విండోస్ ఉన్నాయి. సో మనకి వ్యూ ఎంత బాగుంటుందంటే ఇంత మంచులో ట్రైన్ వెళ్తూ ఉంటుంది. చాలా మంచి ఎక్స్పీరియన్స్. నేనైతే ఎవరైనా స్విట్జర్లాండ్ ప్లాన్ చేసుకుంటున్నారు వింటర్లో అనుకో, డెఫినెట్గా జర్మాత్ని నేను రికమెండ్ చేస్తాను. మస్ట్ విజిట్ ప్లేస్ అండి వింటర్కి. లాస్ట్ వీడియోలో చూపించాను కదా ముర్రేన్ అనే విలేజ్, అది వచ్చేసి చిన్న విలేజ్. ఈ జర్మాత్ అన్నది పెద్ద విలేజ్ అండ్ ఆల్సో మున్సిపాలిటీ కూడా అంట. సో ఇక్కడ మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి, మెక్డొనాల్డ్స్ అన్నీ ఉన్నాయి, ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి. నాకు తెలిసి రోస్టెడ్ ఈ చెస్ట్నట్స్ అన్నవి ఇక్కడ ఫేమస్ అనుకుంటా. సో అవి రోస్ట్ చేసి అమ్ముతున్నారు రైల్వే స్టేషన్లో. సో నాకు మన రైల్వే స్టేషన్ గుర్తొచ్చింది. మన ఇండియాలో రోడ్ సైడ్ ఎన్ని స్నాక్స్ ఉంటాయి కదా, ఇక్కడ ఏమీ లేవు ఈ చెస్ట్నట్స్ తప్ప. స్టేషన్ నుంచి బయటికి రాగానే మేము జస్ట్ అలా విలేజ్లోకి వాక్ చేసుకుంటూ వెళ్ళాము. సో ఈ జర్మాత్ విలేజ్లో కూడా ఈ కార్ ఫ్రీ అండి. ఇక్కడ కూడా కార్స్ ఉండవు. ఇక్కడ చాలామంది స్టే చేస్తూ ఉంటారు, బట్ వాళ్ళకి కార్స్ ఉండవు. ఒకవేళ వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ అంటే ఇలా ట్యాక్సీస్ ఉంటాయి. ఇంటర్నల్ ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఇలా ట్యాక్సీస్. ఒకవేళ మనము జర్మాత్కి ఎలా రావాలి అంటే ట్రైన్స్ ద్వారానే రావాలి. ఈరోజు మేము చాలా లక్కీ. వెదర్ చాలా బాగుంది. ఈరోజు సన్నీ డే. సో వెదర్ మంచిగా ఉందనుకో, మనకు వ్యూస్ చాలా బాగా కనిపిస్తాయి. లాస్ట్ టైం మేము ముర్రెన్కి వెళ్ళినప్పుడు, లాస్ట్ వీడియోలో ముర్రెన్కి వెళ్ళినప్పుడు అది వర్షం పడుతూ ఉన్నది. సో మనకు మౌంటైన్స్ క్లియర్గా కనిపించవు. వర్షం పడుతున్నప్పుడు మొత్తం క్లౌడ్స్తో కవర్ అయిపోయి ఆ వ్యూ అన్నది సరిగా కనిపించదు. ఎవరైనా చిన్నపిల్లలతో ట్రావెల్ చేస్తున్నారు అంటే ఈ స్ట్రాలర్ అన్నది చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. వాళ్ళు అలసిపోయినప్పుడు ఇలా కూర్చుంటారు, లేకపోతే కొంచెంసేపు పడుకుంటారు. మనము వాళ్ళని ఎత్తుకొని చాలాసేపు నడవలేము. ఇలా స్ట్రాలర్ ఉందనుకో, వాళ్ళు కూడా కూర్చుంటారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. నేను చెప్పేది మీరు అతిశయోక్తి అనుకుంటారు, కానీ నిజంగా చెప్తున్నాను. అసలు ఇక్కడ ఈ జర్మాత్లో నడుస్తూ ఉంటే ఈ మంచులో నిజంగానే మనం ఏదో స్వర్గానికి వెళ్ళామా అన్నట్టే ఉంది. ఎందుకంటే ఎంత అందంగా ఉందంటే నేను మీకు వీడియోలో చూపించడం కన్నా
అది డైరెక్ట్‌గా మనం చూస్తే దాన్ని ఫీల్ అవుతే అప్పుడు మనకు తెలుస్తుంది. నిజంగా అంత అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే మనకు చాలా వుడెన్ హౌసెస్ కనిపిస్తున్నాయి గదా! సో, ఈ వుడెన్ హౌసెస్‌ని ఏమంటారు అంటే చాలెట్స్ అని అంటారంట. సో, ఇక్కడ ఇలాంటి చాలెట్స్ 500 ఇయర్ ఓల్డ్ చాలెట్స్ గూడా ఉన్నాయంట. అంటే 500 ఇయర్స్ బ్యాక్ కట్టిన ఈ వుడెన్ హౌసెస్ ఇప్పటికీ ఉన్నాయి. ఈరోజు సన్నీ డే అని చెప్పా కదా! సో, చాలామంది నేను చూస్తున్నాను హైకింగ్‌కి కూడా వెళ్ళేసి వస్తున్నారు. సో, ఈవెన్ దో మంచు ఉన్నా కానీ స్కీయింగ్ చేసేవాళ్ళు స్కీయింగ్ చేస్తారు. హైకింగ్ చేసేవాళ్ళు హైకింగ్ చేస్తారు. అంటే నడుచుకుంటూ ఎక్కుతారనమాట మౌంటైన్స్‌ని. అక్కడ కనిపిస్తుంది కదా మౌంటైన్. సో, ఆ మౌంటైన్ పేరొచ్చేసి మ్యాటర్‌హార్న్ మౌంటైన్. ఇది స్విట్జర్లాండ్‌లో ఫేమస్ అండి. జెర్మాత్‌లో ఉంటుంది. సో, ఇది పిరమిడ్ షేప్‌లో ఉంటుంది. మనం గమనిస్తే చాలా స్విస్ చాక్లెట్స్ పైన ఈ మౌంటైన్ ఫోటో పెడతారనమాట. స్విట్జర్లాండ్‌కి ఫేమస్ అన్నట్టు. హితాక్షి ఫుల్ హ్యాపీగా నడుస్తుంది. ఎందుకంటే కేబుల్ కార్ ఎక్కుతాము అని చెప్పినాను. సో, అందుకోసమే హ్యాపీగా నడుస్తుంది. హితాక్షికి కేబుల్ కార్ అంటే చాలా నచ్చింది. ఫైనల్‌గా కేబుల్ కార్ ఎక్కాము. సో, ఈ కేబుల్ కార్ వచ్చేసి యూరోప్‌లో హైయెస్ట్ కేబుల్ కార్ అంటే ఈ జెర్మాత్‌లోనే ఉందంట. మేము అంత టాప్‌కి ఏమి వెళ్ళలేదు. మేము ఫస్ట్ స్టాప్‌లోనే దిగాము. మేము ఫస్ట్ స్టాప్‌లో దిగి ఎక్కువ టైం ఏం స్పెండ్ చేయలేదు. జస్ట్ ఒక 10-15 మినిట్స్ ఉండి మళ్ళీ మేము రిటర్న్ వచ్చేసాము. 10-15 మినిట్స్ కోసము పైకెందుకెళ్ళాము అంటే, ఈ కేబుల్ కార్ అన్నది స్విస్ పాస్ ఉందనుకో మనము 50% పే చేయాలి. హితాక్షికి ఎలాగో ఫ్రీ కాబట్టి తనకిష్టము అనేసి జస్ట్ అలా పైకెళ్ళేసి వచ్చాము. ఈరోజు వెదర్ బాగున్నందుకు పైనుంచి వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. క్లియర్‌గా కనిపిస్తుంది. ఏ ఫాగ్ లేదు, ఏ స్నో లేదు. క్లియర్‌గా కనిపిస్తుంది మనకు పైనుంచి జర్మాత్ విలేజ్ కంప్లీట్ మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ లిండిట్ షాప్ ఉంటే లోపలికెళ్ళామండి. సో, లిండిట్ అన్నది స్విట్జర్లాండ్ చాక్లెట్ చాలా బాగుంటాయి. ఇక్కడ హాట్ చాక్లెట్ ఫేమస్ అంటే సరే ట్రై చేద్దాము, తాగుదాము అని వెళ్ళాము. ఇప్పుడు ఈస్టర్ వస్తుంది కదా, సో బన్నీ షేప్ చాక్లెట్స్ కూడా అమ్ముతున్నారు. సో అక్కడ రన్ అవుతుంది కదా, ఆ ట్యాప్ నుంచి చాక్లెట్ కంటిన్యూస్గా ఫ్లో అవుతూనే ఉంటుంది. సో అదే అండి హాట్ చాక్లెట్, చాలా బాగుంది. ఇది చిన్న అవుట్లెట్ అండి జర్మాత్లో. జురిచ్లో చాక్లెట్ మ్యూజియం ఉంటుంది. సో అది చాలా పెద్దది, లిండిట్ చాక్లెట్ మ్యూజియం. అక్కడ చాక్లెట్ ఫౌంటైన్స్ అవన్నీ ఉంటాయి. మేము వెళ్ళలేదు.
ఈ నైట్ వ్యూ కోసమే వెయిట్ చేస్తున్నాను నేను. చాలా బాగుంటుంది. నైట్ ఆ మంచులో ఇలా లైట్స్‌తో చూడ్డానికి ఎంత బాగుంటుందంటే మనకు చిన్నప్పుడు మనము క్రిస్మస్ విలేజెస్ అని కార్టూన్స్‌లో చూస్తూ ఉంటాం కదా! సేమ్ అలానే ఉంటుంది. ఎవరైనా జెర్మాత్ వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా స్టే జెర్మాత్‌లో తీసుకోండి. సో మేము బర్న్‌లో తీసుకున్నాము. అది అది చాలా తప్పు అనిపించింది మాకు. అంటే మెయిన్ రీజన్ మేము బర్న్‌లో తీసుకోవడానికి పాపకి హెల్త్ బాలేదు అని. అదర్‌వైజ్ జెర్మాత్‌లో మీరు నైట్ స్టే చేయండి. అది ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్, ఫ్యాసినేటింగ్ ఎక్స్‌పీరియన్స్. మనము ఏదో ఫ్యాంటసీ వరల్డ్‌లో ఉన్నామా అన్నట్టు అనిపిస్తుంది. ఆ మంచులో, ఆ కొండల మధ్యన ఇలా లైట్స్‌లో ఉంటే చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అది. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.